తెలుగు విద్యార్థులు కావచ్చు, లేకపోతే భారతీయులు కావచ్చు, అక్కడికి వెళ్ళి దొంగతనం చేయాల్సిన ఒక పరిస్థితి నెలకొందంటే ఖచ్చితంగా అక్కడ సరైన ఉద్యోగ అవకాశం లేకపోవడం కావచ్చు, లేకపోతే పార్ట్ టైం కూడా దొరక్కపోతేనే ఇటువంటి వాటికి పాల్పడతారని అర్థమవుతోంది. సో అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ పార్ట్ టైమ్స్ దొరకట్లేదా, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అసలు కెనడాలో కావచ్చు, యుఎస్లో కావచ్చు? ఇప్పుడు ద ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యూ సీ ది టెక్నాలజీ వర్కర్స్ అండి, దర్ ఇస్ అ బిగ్ ఇప్పుడు టెక్నాలజీ కంపెనీస్ చాలా కంపెనీస్ దే హావ్ ఫైర్డ్ దెమ్, అంటే చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్, దట్స్ ద ఫస్ట్ థింగ్. రెసెషన్ కూడా నడుస్తుంది. రిసెషన్. సెకండ్ థింగ్ ఏంటంటే వెన్ యూ సీ లాస్ట్ ఇప్పుడు ఇన్ అమెరికా ఇంతమంది స్టూడెంట్స్ లేరు, అంటే దేర్ ఇస్ అ డిమాండ్ అండ్ సప్లై. దేర్ ఆర్ మోర్ స్టూడెంట్స్ అండ్ లెస్ ఎంప్లాయ్మెంట్. మూడోది. నాలుగోది ఏంటంటే అన్ఫార్చునేట్లీ క్యాంపసెస్లలో అమెరికన్ లా ఏమంటుందంటే ఇఫ్ యూఆర్ అ స్టూడెంట్ వీసా యూ కెన్ ఓన్లీ వర్క్ ఇన్ ద క్యాంపస్ ఫర్ 20 hours. ఇప్పుడు ఏ క్యాంపస్లలో కూడా ఉద్యోగాలు లేవు. సో దే గో అండ్ వర్క్ అవుట్ సైడ్. యాక్చువల్గా వర్కింగ్ అవుట్ సైడ్ ద క్యాంపస్ ఈస్ అన్లాఫుల్, చేయకూడదు యాజ్ పర్ F1 రెగ్యులేషన్. కెనడాలో యూ కెన్ వర్క్ అవుట్ సైడ్ 20 hours. లండన్ యూ కెన్ వర్క్ అవుట్ సైడ్ 20 hours. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇంగ్లీష్ లో ఏం చెప్తుందంటే ఇఫ్ యూర్ స్టూడెంట్ యూ కెన్ వర్క్ అవుట్ సైడ్ ద క్యాంపస్ ఫర్ 20 hours. ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్టూడెంట్ దే వర్క్ మోర్ అవర్స్ బికాస్ దే వాంట్ కంటే ఎక్కువ వర్క్ చేస్తారు. దే వాంట్ వర్క్ అండ్ దే వాంట్ పే ద స్కూల్ ఫీజ్, దే వాంట్ పే ది అకామిడేషన్. ఇంకొకటి ఏంటంటే బికాస్ ఆఫ్టర్ దేర్ మాస్టర్స్ డిగ్రీ ఇప్పుడు లాటరీ సిస్టమ్ వచ్చింది కనుక దే డోంట్ గెట్ H1 పిక్డ్ అప్. సో మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మాస్టర్స్ లో జాయిన్ అవుతారు. Some people they join PhD అంటే they don't want to go home అండి, పోవడానికి ఉండదు వాళ్ళకి. అండ్ తీసుకొని వస్తారు. సో they stay back as students. So there are large number of students when they see, obviously racism is also one of the reason అనుకోండి. When you see this most of the times mostly the gun అంటే by using the gun killing అనేది whites, second వచ్చేసి blacks. Okay. So these two people are predominant in gun violence. మధ్యలో ఏషియన్ కంట్రీస్ ఇలాంటి వాళ్ళు బలైపోతున్నారు. Yes, correct. ఇప్పుడు కెనడాలో ఎక్కువ జరుగుతుందా, లేకపోతే యుఎస్ లో ఎక్కువ జరుగుతుందా ఈ రేసిజం కావచ్చు ఇదంతా? రెండు కంట్రీస్ లో అలాగే ఉంటుందా? US is more because ఎందుకంటే there are some states it's lawful to have an arm, అంటే you don't need a license. Canada అది కాదు, it's more restricted. ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ సీ కెనడాలో దేర్ ఇస్ ఓన్లీ 2-3 cities పీపుల్ గో దేర్. వన్ ఈజ్ టొరాంటో, సెకండ్ ఈజ్ మాంట్రియల్, క్యూబెక్, కొన్నే ఉన్నాయి అక్కడ. ఈవెన్ దో ద బిగ్ ల్యాండ్, అంటే మనుషులు సివిలైజేషన్ ఉండేది స్టూడెంట్సే కానీ బిజినెస్ మెన్ ఉండేది 2-3 cities-లలోనే ఉంటారు. సో దే ఆర్ థిక్లీ పాపులేటెడ్. అంటే ఇండియన్స్ ఒక సైడు, మిడిల్ ఈస్టర్న్స్ ఒక సైడు అట్లా. సో దే స్టే. సో మోస్ట్లీ ఇండియన్స్ ఉన్న దగ్గర ఇండియన్స్ or Pakistanis or Bangladeshis, they own restaurants, gas stations, motels, అంటే ఈ కిరాణా షాప్, జనరల్ స్టోర్స్ వీటిలోనే చేస్తారు. సో వెన్ దీస్ పీపుల్ దే కమ్ ఇన్, అంత ప్రెడామినెంట్ గా లేదు కెనడాలో. మన న్యూయార్క్ లో ఉన్నంత గన్ కల్చర్ లేదు. సో దేర్ ఇస్ మోర్ అఫెన్సెస్, మోర్ క్రైమ్ ఇస్ ఇన్ అమెరికా దెన్ కంపేర్ టు కెనడా. ఓకే. యుఎస్ వెళ్ళే స్టూడెంట్స్కి కావచ్చు, లేకపోతే కెనడాకి వెళ్ళే స్టూడెంట్స్కి కావచ్చు, మీ తరపు నుంచి అంటే అక్కడ మీరు అనేక కేసెస్ కూడా స్టడీ చేస్తుంటారు, ఇలాంటివన్నీ కూడా మీ దృష్టికి వస్తుంటాయి. మీరు ఏం చెప్తారు అలాంటి స్టూడెంట్స్ అందరికీ, ఇప్పటి నుంచి వెళ్ళే స్టూడెంట్స్కైనా ఏం చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫినాన్షియల్గా కావచ్చు, లేకపోతే జాబ్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా. ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ గోయింగ్ టు లూజియానాలో సేఫ్టీ ఇష్యూస్ ఆర్ దేర్ అండి మొదటి నుంచి కూడా. There is more crime rate of guns and everything. Second state వచ్చేసి అలబామా. అలబామాలో కూడా there is more crime rate. థర్డ్ వచ్చి మిసిసిపి. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఏజెంట్స్ ఇఫ్ దే ఆర్ ట్రైంగ్ టు సెల్ ఎడ్యుకేషన్ ఇన్ దీస్ 3 states, ఆబ్వియస్లీ ఆ స్టేట్స్ అన్ని there is more crime rate. So it's better not to go to those states. అంటే సేఫ్టీ ఇష్యూస్ కోసం. 1. 2, you have to be closer to the community. ఇప్పుడు నార్మల్గా ఇన్ ది యూనివర్సిటీ వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, అంటే ఏ నైబర్హుడ్ ఇస్ సేఫ్, విచ్ నైబర్హుడ్ ఇస్ నాట్ సేఫ్. ఇప్పుడు మన దగ్గర కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు ద ఓల్డ్ సిటీ హౌ థింగ్స్ ఆర్, ఇఫ్ యూ లివ్ ఇన్ హైటెక్ సిటీ హౌ థింగ్స్ ఆర్.
ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఆర్ లెస్ ఫర్ క్రైమ్ కదండి. అవును. ఇప్పుడు అలాంటివి ద స్కూల్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ విచ్ నైబర్హుడ్స్ ఆర్ సేఫ్, విచ్ ఆర్ నాట్ సేఫ్. అది Okay. తెలుసుకోవాలి స్టూడెంట్స్ యూనివర్సిటీస్లో. ఓకే. And third thing, there are a lot of groups, and there are student groups, and they have to keep in touch with their student groups. When they keep in touch with the student groups, normally information telustadi which places are not good, which places are not safe అని. ఇప్పుడు there are some racial discrimination ఏ కానీ లేకపోతే there are certain places are poverty places where there are more blacks and more Spanish crime ఎక్కడైతే ఉందో. So you avoid such places. Fourth thing ఏంటంటే you have to be close to your family or friends. అంటే your network. If anything happens, at least you fall back on them. Number 5 ఏంటంటే there are some support groups are also there in America. Those are non-profits. వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు మీకు చాలాసార్లు. అండ్ ఈ ప్లేసెస్ లో కొంచెం తెలుసుకొని ఉండి అండ్ బీ అవేర్. అంటే ఇప్పుడు వెన్ యు ఆర్ విత్ సమ్ ది అదర్ థింగ్ ఇస్ ఇంకోటి అంటే ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళ దగ్గర దే డోంట్ మింగిల్ విత్ లోకల్ పీపుల్ ఆల్సో. సో దే నీడ్ టు నో లోకల్ ఎటికెట్స్, కల్చరు అట్లా తెలుసుకుంటే యూ షుడ్ ఆల్సో బి ఇప్పుడు కలిసిపోయినట్టు ఉండాలి లోకల్ దాంట్లో. ఎంతసేపటికి ఇండియన్స్ కోసం వెతకడం లేకపోతే తెలుగు వాళ్ళ కోసం వెతుకోవడమే కాకుండా అక్కడి కల్చర్తో అక్కడ నేటివ్గా ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ చేసుకోవడం బెటర్ అంటారు.